మాది గడసమండి. దత్తిరాజేరి మండలం, విజయనగరం జిల్లా. మాది సింగార ప్లాస్టర్ నా పేరు. ఇటువరగా ఈ డిసెంబర్ లో వేసాం టమాటా. ఒక 50 సెంట్లు వేసామండి. ఇంతవరకు అయితే ఒక 34,000కి వచ్చింది. ఈ సంవత్సరం అయితే మాత్రం బాగా ఒక 15,000కి కూడా రాలేదు. ఆ పంట అయితే కొంతవరకు బాగా నష్టపోయామండి. నాకు అలా షేడ్ నేత గురించి 34,000 ఖర్చు అయిందండి. కేటువారి దొరుకుని మా ఇరుగువారి దొరుకుని కలిపి వేసుకున్నాము. దోసకాయ వాటానాలు వేసామండి. వాటానాలు వేసిన తర్వాత 45 రోజుల్లో మనకు పంట వచ్చింది. పంట కూడా ఈ రోజు అయితే చాలా బాగా వచ్చింది. మాకు 2 టన్నులు 200 కేజీలు బరువు వచ్చిందండి. అమ్మకం అయితే ఒక రకం కాకుండా 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రోజులు లెక్క అయితే 20 రూపాయలకి వచ్చింది. దాన్ని లెక్కేస్తే మొత్తం టోటల్ 42,000 దాటింది. దానిలో 12-13 రూపాయలు మాకు ఖర్చులు అయ్యే మందులు, మా ఖర్చులు. ఆ మిగిలిన డబ్బులు మాకు ఆదాయం అవుతుంది ఏంటి. అదైతే ఏ రైతైనా సరే దీనివల్ల పర్వాలేదండి. ఎందుకంటే ఒక ఎకరా మీద వచ్చిన ఆదాయం ఒక 10 సెంట్లు తీసుకోవడానికి మనకి అవుతుంది. అది ఎందుకంటే ఈ షేడ్ నేత వల్ల దానికి పురుగు పుట్టుకు అన్ని తక్కువ వస్తున్నవి. పంట అయితే దీని ఏ రైతైనా వేసుకోవచ్చు, దీని గురించి పర్వాలేదు. ఈ కేడ్ నేత మాకు కల్పించిన కేటి వారికి, మా ఎలుగు వాళ్ళకి ధన్యవాదాలండి.